హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎనర్జీ అనమాట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను యూట్యూబ్ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను. సో మీ అందరి సపోర్ట్ కూడా నాకు చాలా ముఖ్యం. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ కింద కామెంట్ చేయట్లేదు. మీ కామెంట్స్ అనేది కూడా నాకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను చెప్పేది మీకు ఎలా అర్థమవుతుంది, అంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా అనేది నాకు అర్థం కావాలి. కాబట్టి మీ కమెంట్స్ అనేది కూడా నాకు చాలా ముఖ్యం. సో ప్లీజ్ మీరు వీడియో చూసిన తర్వాత ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నేను దాన్ని బట్టి కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలా, ఎలా ఉండాలో నేను డిసైడ్ చేసుకుంటాను. సో మీరు కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది. ఈరోజు మనం బిల్ ఎంట్రీ, అంటే ఇది సేల్స్ రిపోర్టు ఈ విధంగా ఎంట్రీ చేసుకున్నాం కదా, ఇది మనం ఎలా ఎంట్రీ చేసుకుందామో ఇవాళ క్లాస్లో తెలుసుకుందాం. నేను జూమ్ ప్యానల్లోకి వెళ్ళి నేను ఇది జూమ్ చేస్తున్నాను. ఇలా జూమ్ చేసుకున్న తర్వాత మీరు వచ్చేసి టోటల్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ టోటల్ ఉంది కదా, టోటల్ ప్రైస్ ఇంత, క్వాంటిటీ ఇంత, ప్రైస్ ఇంటూ క్వాంటిటీ మనకు టోటల్ రావడం జరుగుతుంది. అది ఎలాగో నేను చూపిస్తాను. ఈక్వల్ టు మీరు కొందరు ఏం చేస్తారంటే ఫర్ బిగినర్స్ ఇలా డైరెక్ట్ 50,000 ఈ విధంగా ఎంట్రీ చేసుకుని ఇంటూ ఇదెంత 5 ఇంటూ 5 కొట్టేసి ఎంటర్. ఇక్కడ ఎంత వచ్చింది కంపేర్ చేసుకోవాలి, కొంచెం కాలం విడ్త్ ఎక్కువ చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా డ్రాగ్ చేసుకుంటారు. డ్రాగ్ చేసుకుంటే ఇవి చూసారు కదా, అన్నిటికీ కూడా 2,50,000 అని రావడం జరిగింది. అలా ఎందుకు రావడం జరిగిందంటే మనం ఫార్ములా రాంగ్ చేసాం, అంటే ఎర్రర్ వచ్చింది ఫార్ములా. మనం 50,000 ఇంటూ 5, ఇక్కడ 50,000 ఇంటూ 5, ఇక్కడ 50,000 ఇంటూ 5, ఇక్కడ అన్నిటికీ కూడా 50,000 ఇంటూ 5 అప్లై అవ్వడం జరిగింది. సో మనం ఇక్కడ డిఫరెంట్ ప్రైజెస్, డిఫరెంట్ క్వాంటిటీస్ ఉన్నాయి కదా. సో ఇది చాలామంది చేసే మిస్టేక్ అన్నమాట. సో ఫార్ములా అనేది ఈ విధంగా అప్లై చేసుకోకూడదు. ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే ఈక్వల్ టు ఈ 50,000 ఉన్న సెల్ అడ్రస్ని రిఫరెన్స్ కింద తీసుకోవాలి. ఈ రిఫరెన్స్ కింద తీసుకున్న తర్వాత ఇంటూ కావాలంటే మీరు ఇంటూ రావడం జరుగుతుంది. అప్పుడు క్వాంటిటీ సెల్ అడ్రస్ రిఫరెన్స్ తీసుకోవాలి. తర్వాత ఎంటర్. ఎంత వచ్చింది? 2,50,000. దీన్ని డ్రాప్ డౌన్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రాప్ డౌన్ చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా డబుల్ క్లిక్ కూడా ఇచ్చుకోవచ్చు. 2 టైప్స్, ఈ విధంగా మరియు ఈ విధంగా. చూసారా, ఇప్పుడు డిఫరెంట్ వాల్యూస్ రావడం జరిగింది. దీనికి టేబుల్ ఫార్మాట్ కలర్ఫుల్గా రెడీ చేసుకోవాలంటే ప్రిపేర్ చేసుకోవచ్చు. హోమ్ ట్యాబ్లో స్టైల్స్ గ్రూప్లో ఫార్మాట్ యాస్ టేబుల్, ఈ డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి, వీటిని అప్లై చేసుకోవచ్చు. నేను ప్రస్తుతం ఇది అప్లై చేస్తాను. ఇలా మై టేబుల్ యాస్ హెడర్స్, అంటే హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, ఈ టిక్ మార్క్ వచ్చి రేంజ్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఓకే ఈ విధంగా రావడం అయితే జరిగింది. సో మనకి ఇక్కడ ఫిల్టర్ బటన్స్ రావడం జరిగింది. ఫిల్టర్ బటన్స్ వద్దు అనుకుంటే మీరు ఫిల్టర్ బటన్ అన్టిక్ చేసేయండి. ఇక్కడ మీకు కొత్తగా టేబుల్ డిజైన్ అనే ట్యాబ్ యాడ్ అవుతుంది. అందులో ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. ఫిల్టర్ బటన్ ఉంచుకోవాలంటే టిక్ మార్క్ ఉంచండి. ఈ విధంగా ఫిల్టర్ బటన్స్ ఉంటాయి. లేదు వద్దు అనుకుంటే మీరు ఫిల్టర్ బటన్స్ తీసేసుకొని ఇక్కడ అన్ఫిల్టర్ చేసుకోవచ్చు. సపోజ్ ఫిల్టర్ బటన్ ఉంది, ఇప్పుడు ఇందులో మీరు నచ్చిన ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్సెలెక్ట్ చేసేయాలి మొత్తం. సపోజు ఇక్కడ గోపాల్ ఉంది, గోపాల్ టిక్ చేసి గోపాల్ యొక్క డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఇంత గోపాల్ ప్రోడక్ట్ వచ్చేసి ఫర్నిచర్, ప్రైస్ 44, క్వాంటిటీ 5, ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మరియు ఇక్కడ కావ్య గోపాల్ ప్లస్ కావ్య రావాలనుకో కావ్య ప్రోడక్ట్ మొబైల్, ప్రైస్ 25,000, క్వాంటిటీ వచ్చేసి 3, 25 ఇంటూ 3 75, ఈ విధంగా. మళ్ళీ ప్రీవియస్ పొజిషన్కి రావాలంటే ఇక్కడ మొత్తం సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేయాలి. ప్రీవియస్కి రావడం జరుగుతుంది. ఫిల్టర్ ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ కాలం ఇది హెడర్ రో, ఇది బ్యాండెడ్ రో, టోటల్ రో, లాస్ట్ రో. తర్వాత ఇక్కడ మీకు ఈ టేబుల్ యొక్క డిజైన్ కూడా ఈ విధంగా మార్చుకోవచ్చు. ప్రివ్యూ చూస్తారు కదా,
బ్యాక్గ్రౌండ్లో చేంజ్ అవుతుంది. మీరు ఇలా కూడా అప్లై చేసుకున్న తర్వాత ఇవి ప్రివ్యూ కనిపిస్తాయి. అప్లై చేసుకోకముందు మనకు ప్రివ్యూస్ అనేవి కనిపించాయి, ఈ విధంగా ప్రివ్యూస్ కనిపిస్తాయి. సో ఇంతకుముందు ఉంచగా ఈ విధంగానే ఉంచుదాం. ఉంచిన తర్వాత మనం ఇది ప్రింట్ ఇద్దాం. ప్రింట్కి షార్ట్కట్ కీ వచ్చేసి షార్ట్కట్కి కీబోర్డ్లో Ctrl+P మీకు వచ్చేసి షార్ట్కట్కి రావడం జరుగుతుంది. అంటే అప్పుడు ప్రింట్ ఆప్షన్ ఇస్తే మీకు డైరెక్ట్గా మీకు ఈ బార్డర్స్ లేకుండా రావడం జరుగుతుంది. సో మనం ఫార్మెట్ ఇచ్చాం, అది ఎలాగో నేను చూస్తాను. ఈ ఫార్మెట్ని డిలీట్ చేస్తున్నా. క్లియర్, ఇక్కడ ఎడిటింగ్ గ్రూప్లో క్లియర్ ఫార్మెట్ క్లియర్ అయిందిగా. ఇక్కడ మీకు ఫిల్టర్ బటన్స్ కూడా క్లియర్ చేస్తున్నా. ఫిల్టర్ బటన్స్ క్లియర్. ఈ విధంగా క్లియర్ చేసుకున్న తర్వాత హోమ్ ట్యాబ్లో మీరు Ctrl+P ప్రెస్ చేయండి. సో మీకు బార్డర్స్ అనేవి రాలేవు. బార్డర్స్ అనేవి ఎందుకు రాలేవు? బార్డర్స్ రావాలి అంటే ఏం చేయాలంటే ఈ టేబుల్ రేంజ్ మొత్తం సెలెక్ట్ చేసుకొని మీరు హోమ్ ట్యాబ్లో ఇక్కడ ఫాంట్ గ్రూప్లో నో బార్డర్ ఉందిగా, ఇక్కడ బార్డర్స్ కమాండ్ ఉందిగా, ఇక్కడ ఆల్ బార్డర్స్ ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మీరు Ctrl+P ప్రెస్ చేసి ఆటోమేటిక్గా బార్డర్స్ రావడం జరుగుతుంది. మీరు కావాలంటే జూమ్ ఇన్ కూడా ఈ విధంగా చేసుకొని చూసుకోవచ్చు. ఈ విధంగా బార్డర్స్ వచ్చినాయి. ఇప్పుడు మీరు కావాలంటే కలర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫార్మాట్ యాజ్ టేబుల్ ఈ విధంగా ఇచ్చేయచ్చు. సో చూస్తారు కదా, ఈ విధంగా మనం డాటా ఎంట్రీ, క్యాలిక్యులేషన్స్, ఫార్మాట్ యాజ్ టేబుల్ ఈ విధంగా అప్లై చేసుకుంటాం. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని ప్రొవైడ్ చేయడానికి ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రీవియస్ వీడియోస్ ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి చూడండి. మిస్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.